ఏమని? అంటే వైజాగ్ మొన్న వచ్చినప్పుడు ఈవెంట్కి 2 డైలాగులు చెప్పారనమాట. బాగా ఫేమస్ అయ్యాయి. అవి కూడా ఇక్కడ చెప్దామని. ఏదో ఒకసారి మీరు చెప్పరా అది? మనం చెప్పడం కన్నా డైరెక్టర్ గారు చెప్తేనే బాగుంటుంది. అంతేగాని గుర్తు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మీకు కదా, అర్థమవుతుంది ఎంత గోల్డ్ కవరింగ్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తూ ఉంటారు ఇంతకీ మీరు? చెప్పకూడదా? చెప్పుకునే అంతగా ఏం చేయట్లేదా? సినిమా కష్టాలే ఉన్నాయా? అందరూ సినిమా కష్టాలు షూటింగ్. పర్వాలేదు, ఎప్పుడొకప్పుడు అనుకున్నవన్నీ జరుగుతుంటాయి. ఈ మూవీస్ కోసం అడగాలనుకుంటున్నాను. ఈ మూవీ ఈ మూవీ గురించే అడగాలి. ఈ మూవీ ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా. ఓకే, ఏమని అడుగుదాం అనుకుంటున్నారు? ఏంటి క్లైమాక్స్ సీన్ ఏంటి? హీరోయిన్స్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వచ్చాయి కదా గత 10 సంవత్సరాల నుండి. భాగమతి కానీ అరుంధతి కానీ ఇలాంటివి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అందులో మీరు చేసే అంటే మీ సినిమా స్పెషల్గా మేమందరూ చూడడానికి రావడానికి కానీ అంటే అంటే ఏముంది మేమందరూ రావాలని? 22వ తారీఖు రావాలంటే ఈ పరదా వెనకాల ఏముంది కథ మీకు చెప్పాలంటున్నారు, అంతేనా? కథ చెప్పాలని మనం అడగట్లేదు. మేడం గారు వచ్చాక మేడం గారే చెప్తారు. మేడం గారు వచ్చాక మేడం గారు అంటే నాకు మీ ప్రశ్న అర్థం అవ్వలేదు, అనుపమ గారికి అయితే అర్థమవుతుందని చెప్తున్నారు, అంతేగా మీరు? అలా కాదండి. మరి ఇంకెలా? ఓకే, మార్నింగ్ అయితే తిన్నాను ఉప్మా, నాకు ఇష్టమైన అమ్మాయి అనుపమ. ఇంకోసారి కోయేసుకోండి. ఎవరే ఈ ఒక్క డైలాగ్తో 2 జోబుల్లో చేతులు పెట్టుకొని షో వదిలేసి వెళ్ళిపోవాలని ఉంది, కానీ దే పెయిడ్ నో, సో వెళ్ళలేము. ఇంకా ఒకసారి అమ్మాయికి కూడా అవకాశాన్ని ఇద్దాము, దాని తర్వాత ఇటు వద్దాము. హే హాయ్, ఏంటి మా మీ పేరు? అసలే వైడ్లోనే కొంచెం కష్టంగా అంటే మరీ క్లోజప్ పెడుతున్నారే నాది ఈయన. ఓకే, అనుపమ గారి గురించి ఒక డైలాగ్. ఇంత ఫస్ట్ మీ పేరు చెప్పండి. మై నేమ్ ఇస్ యమున. యువర్ నేమ్ ఈజ్ యమునా. Yes. ఓకే, డైలాగ్ చెప్తున్నారు ఇప్పుడు అనుపమ గారి కోసం. చూడండి అబ్బాయిలు నేర్చుకోండి, చూసి నేర్చుకోండి. యా, పడదలమ్మ పడదలు, రంగు రంగుల పడదలు. ఓ ఆవిడ చెప్పిన పరదాల డైలాగ్ని మీరు రిపీట్ చేశారు. ప్రవీణ్ గారి డైలాగ్ని మీరు రిపీట్ చేశారా? లేదు. చూడండి, అనుపమ గారు చేసిన డైలాగ్ని రిపీట్ చేస్తున్నారు ఆవిడ. నైస్. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? పరదా ఎప్పుడు వస్తుందో తెలుసా? 22nd. 22nd ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, ఏంటో తెలుసా? తెలీదు. బాస్ బర్త్డే. మరి ఆ రోజు 2 పార్టీలు, ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే పార్టీ, ఇంకొకటి పరదా సక్సెస్ పార్టీ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు మీరు? జాబ్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే జాబ్ వచ్చేసిందా మీకు? ఓకే, నెక్స్ట్ అనుపమతో ఒక సెల్ఫీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కావాల్సింది అదే. ఆవిడ ఆధార్ కార్డ్ ఫోటో ఎవరికి వద్దు, ఆవిడతో ఫోటోనే కావాలి ఖచ్చితంగా. కాకపోతే అదే అన్నిటికంటే కష్టమైన విషయం కదా. అనుపమ గురించి ఒక డైలాగ్. అనిప అంటే అది ఈజీ అయిపోతుందనే కదా మీ ఉద్దేశం? యా, ఖచ్చితంగా. అనుపమకు ఒక డైలాగ్. అనుపమ గారితో ఒక డైలాగ్. ఓకే, మీ రిక్వెస్ట్ అది. యమున గారి రిక్వెస్ట్. యమునానే అన్నారా, గంగా అన్నారా? యమున. యమునానే అన్నారు. ఓకే, బెండకాయ దొండకాయ నువ్వే నా గుండెకాయ అనుపమ. పోరగాళ్లే అనుకున్నానమ్మా, పోరులు కూడా మామూలుగా లేరు ఇవాళ రేపు. నైస్. ఒకసారి ఇటు కూడా 4 దిక్కులకి మనం న్యాయం చేద్దాం. రైటర్ ఉన్నాడు ఈ అబ్బాయిలో. రాబోయే కాలంలో కాబోయే రైటు. మాట్లాడక ముందే సిగ్గుపడుతున్నారే. ఏం పేరు మీది? సౌమ్యనాథ్. ఏం పేరు? సౌమ్య ప్లస్ నాథ్. సౌమ్యనాథ్. ఏ సంధి? ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, సౌమ్యనాథ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను. సౌమ్యమైన పని చేస్తున్నారు మీరు మొత్తానికి, Yes, సాఫ్ట్గా. Yes అండి. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటారు, ఆఫ్ కోర్స్. అంతే కదా? వీకెండ్ వస్తే అదే పని. యా, వార్ టూ కూలీ లీవ్ పెట్టి మరీ చూశాను. ఓకే, కూల్. మరి 22వ తారీఖు కూడా ఇంకొక లీవ్ పెట్టాల్సి వస్తుంది, పర్వాలేదా? ఆల్రెడీ అప్లై చేశాను. ఓ, ఆల్రెడీ చెప్పేశారా? ఓకే, ఏమంది మీ మేనేజర్? గో టు మూవీ అందా, గో టు హెల్ అందా? మా మేనేజర్ కూడా మా కొలీగ్ లాగే మూవీ ఫ్యాన్. ఓ యా, ఇది లైవ్ వెళ్తుంది బ్రో, మర్చిపోవద్దు. ప్లీజ్ కట్ దిస్ సీన్. కట్ దిస్ సీన్స్ అంట. ఇంపాసిబుల్, అది మా చేతిలో లేదు, మేమేం చేయలేము. సరే, ఇంతకీ సరే, యాక్చువల్లీ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరికీ ఇంకేదో చేయాలనుకుంటూ ఉంటారు, కానీ ఇంజనీర్స్ అవుతూ ఉంటారు. మీరు ఇంకేదో చేయాలనుకునే ఆ ఏదో ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ అవుదాం అనుకున్నాను.
చెప్పానా నేను? ఎవ్వరూ ఇంజనీర్ అవుదామని ఇంజనీరింగ్ చదవరు. 90% ఇంజనీర్స్ ఎవరు కూడా ఇంజనీరింగ్ చేద్దాం అనుకోరు. బట్ ఇంట్లో పరిస్థితుల ప్రభావాలు కానీ సంథింగ్ సిచ్యువేషన్స్ వల్ల రావాల్సి వస్తుంది. మరీ సీరియస్ అయిపోయింది బ్రో, ఏదైనా జోక్ చెప్పొచ్చుగా. ఓకే సరే, మీకోసం డైలాగ్ ఏమంటారా? చెప్పండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీనా? నా కోసం అన్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీ అంటున్నారు. మేము పగ సాధించవాలని రప్పించిన మానవుడు మా పీఠమునికే ఎసురు పెట్టుటయా. ఓరి మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా, ధర్మాసనమును స్పర్శించుడు అర్హత లేని మీరు దానిని అధిష్ఠించుటయా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము, తుచ్చ మానవ. డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చామురో దేవుడు అని నిత్యం మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు. మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జనయించిన నీవు నరకాధిపదవుటయ్యా. అసంభవం, వృధా ప్రయత్నము మాని యమదండనకు సిద్ధము కమ్ము. తల వంచు ముగ్గుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. అప్పుడు మన టైగర్ యమ, ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారి మని సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడదే జాతి. మా నవజాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అంటూ మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడదముడు అన్న కించ భావాన్ని కూకిడి వేళ్లతో సైతం పెకిలించవేసదా. మొక్కులు పొందే మొగ్గోడి దేవతలు, దిక్కులు నీలేష్ట దిగ్బాలకులు, మనగడనిచ్చ పంచభూతములు సైతం జయో నరుడా నర్శించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదయా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరిహార సమూహం మధ్యమున భూతల పరిరక్షణ ధర్మనిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రజ్వాలన గావించదా. ఎనీ డౌట్స్? బ్రో, ఇందులో డౌట్స్ అడిగితే మళ్ళీ నువ్వు మొదటి నుంచి మొదలు పెడితే కష్టంగా ఉంటుంది బ్రో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే క్రేజీ. ఒక్కసారి అబ్బాయి కోసం క్లాప్స్. సౌమ్య ప్లస్ నాథ్ కదా. సవన దీర్ఘ సంధి లేదు, ఇది ఏదో సంధి, అసలు క్రేజీ సంధి అని చెప్పాలి. క్రేజీ పోలీస్ కాదు, ఇంకేదో ఉంది లోపల అవ్వాలని. పోలీసే మేడం, ఆల్రెడీ ప్రిలిమ్స్ క్రాక్ చేసిన మెయిన్స్ ఉన్నాయి. ఓ, ఆల్ ద వెరీ బెస్ట్. బట్ మామూలుగా కాదు, క్రేజీ. దీని తర్వాత ఇప్పుడు ఎవరి బాధ్యత? నేను చెప్పాల్సిన లైన్స్ అన్ని నేను మర్చిపోయాను నీ డైలాగ్ వల్ల. ఇప్పుడు దీనివల్ల నాకేమవుతుందో అని అనిపిస్తుంది నాకు. ఇలా చెప్తే ఎలా చెప్పు? బట్ క్రేజీ. ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి చిటికలా, ఓలా, అనుదీప్ స్టైలో, ఇవ్లా, ఏదో ఒకటి. ఆ అబ్బాయికి అయితే లవ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది చెప్పిన తర్వాత ఆ పక్కన అబ్బాయి మాట్లాడదాం అనుకున్నాడు. పాపం ఇప్పుడు నాకు వద్దు, నా వల్ల కాదు, మళ్ళీ నన్ను కూడా ఇదే ఎక్స్పెక్టేషన్స్తో అడుగుతారేమో అనుకుంటున్నాడు ఆయన. మీ దగ్గరికి వస్తున్నామండి. మైక్ అక్కడికి ఇవ్వరా. హాయ్ మేడం. హాయ్ అండి. యా, మీ పేరు? నా పేరు ప్రశాంత్ మేడం, శ్రీకాకుళం. ప్రశాంత్ గారు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ జాబ్ కోసం వచ్చారా, అనుపమ కోసం వచ్చారా? జాబ్ కోసం వచ్చాం. జాబ్ కోసం వచ్చారు. ఇక్కడికైతే అనుపమ కోసం వచ్చారు. అనుపమ కోసం వచ్చాం. ఓకే, ఇంకాసేపట్లో పరిదా టీం అంతా ఇక్కడికి రాబోతుంది. అవును మేడం. మేము ఆయనలా డైలాగ్ చెప్తున్నారా, లేకపోతే ఏదన్నా క్వశ్చన్ అడగడానికి మేము లాక్ చేసుకునే క్వశ్చన్ ఇస్తున్నారా? మేడం, దర్శన గారు కూడా వస్తున్నారా? వస్తున్నారుగా. దర్శన గారి గురించి ఒక క్వశ్చన్ మేడం. దర్శన గారికి ఒక క్వశ్చన్ అడగండి. మేడం, ఆల్రెడీ దర్శన గారు జయ 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 హై అని ఒక సినిమా తీశారు మేడం. అది చాలా ఫన్ ఉంటుంది. ఓకే, స్ట్రాంగ్ ఫీమేల్ సెంట్రిక్ సినిమా అది. అది ఈ పరదా కూడా ట్రైలర్ చూస్తుంటే మంచి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలా కనిపిస్తుంది. వాట్ మేడ్ హెర్ టు చూస్ దిస్ సినిమా అని చెప్పి క్వశ్చన్ అడగాలనుకుంటాం మేడం. ఓకే, ఆ సినిమా చూసిన తర్వాత మీకు పెళ్ళయిందా? అవ్వలేదు మేడం. ఇంకా ఆ సినిమా చూసిన తర్వాత కొంచెం కరాటే నేర్చుకోవాలి. కరాటే నేర్చుకోవాలి. డెఫినెట్గా ఆవిడ వచ్చిన తర్వాత ఈ ప్రశ్న అడుగుతాం. ప్రశాంత్ దర్శనకి బిగ్గెస్ట్ ఫ్యాన్ మేడం. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? ప్రజెంట్ జాబ్ సెర్చింగ్లో ఉన్నాం మేడం. ప్రస్తుతం ఓకే, జాబ్ సర్చింగ్లో ఉన్నారు. సినిమాలు కవర్ చేస్తున్నారు ఆయన ప్రస్తుతానికైతే. థ్యాంక్ యూ ప్రశాంత్. ఏం రాస్తున్నారా? పక్కనే ఎవరైనా మీ ఫ్రెండా, రూమ్మేటా? ఓకే, అతను స్టోరీస్ కూడా రాస్తుంటారు మేడం. ఓ, అర్థమవుతుంది. ఏదన్నా షార్ట్ స్టోరీ
చిట్టి కథ చెప్దాం అనుకుంటున్నారా? లేదు మేడం, లేదు. మేడం దర్శన గారు వస్తే క్వశ్చన్ మాత్రం అడుగుతాం. ఖచ్చితంగా. ఓకే. ఎందుకు మీ సినిమాలో దర్శన గారా నెక్స్ట్ హీరోయిన్? రాసుకుంటున్నారా దర్శన అని పేరు పెట్టి? లేదు మేడం, ఆల్రెడీ హృదయం సినిమాతో అందరి హృదయాన్ని కొల్లగొట్టారు మేడం. అబ్బా. ఇప్పుడు ఇంకాసేపట్లో జాగ్రత్త, మరి మీ హృదయం మీద ఒక చెయ్యేసుకుని ఉంచండి, లైవ్లో చూడబోతున్నారు మీరు ఆవిడ్ని. ఫ్యూచర్లో ఎవరితో డైరెక్ట్ చేయొచ్చేమో మేడం. యా, నాకు ఈ ఫ్రెండ్ నచ్చాడు. అతనికంటే ఎక్కువ అతనికి తెలుసు ఇతని గురించి. ఇది బాగుంది. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా మేడం, చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఉండవు. ఓ, తప్పక లేకపోతే తప్పించుకోలేక? లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరేం మాట్లాడరా? ఆయన డ్రీమ్స్ మీ డ్రీమ్స్, ఆయన కళలు మీ కళలు, డ్రీమ్స్ అండ్ కళలు ఒకటే కదా? మీకంటూ ఏం సొంతంగా లేదు కళలు ఏం లేవా? ఏం లేవు. నిజంగానేనా? నిజంగా ఏం మీ లేదు. పేరు? రాజేష్ మేడం. మీరేం అవుదాం అనుకుంటున్నారు? ఆయన డైరెక్టర్ అవుదాం అనుకుంటే? అతను పక్కన ఉందాం అనుకుంటాను మేడం. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటిలాగే. ఓకే, మీరు ఎప్పటికీ పక్కనే ఉండాలని, సో మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మైక్ ఎవరికైనా. ఏంటి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారా అనుదీప్ లాగా? మేమేం అలాంటి క్వశ్చన్స్ అడగట్లేదే మిమ్మల్ని ఆన్సర్స్ చెప్పడానికి. నిర్దాక్షిణ్యంగా మైక్ ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. ఓకే, నాకు ఆయన కనిపించట్లేదు. హాయ్. బా వీళ్ళ దర్శకత్వంలో నేను యాంకరింగ్ చేస్తున్నట్టుంది. ఓకే, స్టేజ్ ఎక్కండి అంట, వాళ్ళు కనిపించట్లేదు అంటే. ఎక్కడ ఇప్పటికీ కనిపించట్లేదు నాకు. ఎవరైనా మైక్ తీసుకున్నారా లేకపోతే? హాయ్. ఓకే, లైట్ల ప్రభావం వల్ల 4 కళ్ళతో చూస్తున్నా కనబడట్లేదు నాకు. మీరు మాకు లైట్ సెటప్ చేస్తే కనపడదు. అదేలేండి. ఓకే, మీకు లైటింగ్ కొట్టమంటారు అంతే కదా? కదా. ఓకే, మీ పేరు? శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు శేఖర్ రెడ్డి గారు? నేను ఫార్మా ఎంప్లాయ్. ఓ, ఓకే. ఏంటి ఇవాళ జస్ట్ అలా ఏఎంబి చూద్దాం, సినిమా చూద్దాం, షాపింగ్ చేద్దాం అనుకుంటే మీకు సినిమా టీమే దక్కుతుంది ఇంకాసేపట్లో చూసే అవకాశం. అవును మేడం. సో ఎలా అనిపిస్తుంది? లైవ్లో అంటే మీన్ ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం అనేది చాలా బాగుంది కదా. ఫస్ట్ టైం ఐ థింక్ ఇది. ఎస్ మ్యామ్. మామూలుగా శిల్పకళ వేదిక అలవడం దాంట్లో మళ్ళీ పాసెస్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఫ్రీగా అందరూ ఐ మీన్ ఓపెన్గా చూసే అవకాశం కల్పిస్తున్నారు కదా. దానికి మీరు ఆనందపడుతున్నారా? ప్రీవియస్ వాటి మీద కంప్లైంట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు కానీ, బట్ ఓకే. యా, లైవ్లో చూస్తున్నాం కదా మేడం, దానికి సంతోషంగా ఫీల్. ఓకే, లైవ్లో చెప్పారు ఎవరికైనా కాల్ చేసి మీకు మ్యారేజ్ అయిందా? లేదు మేడం, ఇంకా సెట్ చేస్తున్నా, ఇక్కడ ఎవరైనా దొరుకుతారేమో. ఈ దెబ్బకి అయిపోతుంది, మీరు చాలా అందంగా కనబడుతున్నారు. వా, ఈ లైట్ మేడం, నేనేం లేనంత అందంగా, లైట్ ఫోకస్ వల్ల కనిపిస్తున్నా అలా. ఓకే, నేను చూద్దాం అనుకునే లోపు తిప్పేశారు, పర్వాలేదులేండి. ఓకే, ఇప్పుడు అనుపమ గారు, దర్శన గారు, ప్రవీణ్ గారు, విజయ్ గారు అంటే మన ప్రొడ్యూసర్, సో వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఒక ప్రశ్న అడగాలి అంటే ఏం అడుగుతారు అని మేము అడుగుతున్నాం ఇందాక నుంచి. అంటే మేడం, పరదా వ్యవస్థ అనేది చాలా సాంఘిక దురాచారం ఒకప్పుడు. అంటే ఈ పరదా వ్యవస్థ మీద వీళ్ళు ఏం చూపించారు, తర్వాత ఆ సాంఘిక దురాచారాన్ని మార్పు చేసి ఈరోజు ఇక్కడ ఉన్న చాలామంది ఆ పరదా వ్యవస్థ అనేది చాలా సాంఘిక దురాచారం చాలా తప్పు. అంటే వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఆ వ్యవస్థ గురించి ఏం చూపించారు, ఆడపిల్లలకి ఎటువంటి అవకాశాలు రావడానికి ఫ్యూచర్లో ఈ సినిమా ఎటువంటి సందేశం ఇస్తుంది అనేది అడగదాం అనుకుంటున్నాం. అలా అది మీకు ముందే చెప్పేస్తే 22వ తారీఖు ఇంతమంది కాస్ట్ని పెట్టుకొని, అంతమంది క్రూని పెట్టుకొని, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ప్రమోట్ చేస్తూ, ఇంత ప్రీ రిలీజ్ చేస్తూ, పాపం కదండి. అలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా చెప్పండి? అదే సినిమా కదా. అదే మేడం, అదే అంట, దారుణం అసలు. అయితే అంటే మేము కొంచెం హింట్ ఇచ్చినా ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ట్రైలర్ చూసాము, ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కదా, సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ అనేది. ఓకే, రాజమౌళి గారు లాగా ముందే చెప్పేమంటున్నారు మీరు, అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అరే మర్చిపోయాను, మీకు పెళ్ళి అవ్వాలని కోరుకుంటున్నానండి తొందరలో. యా, మరీ లేట్ అయితే దాని తర్వాత. సో యా, నెక్స్ట్ ఎవరైనా మైక్ తీసుకున్నారా? ఇటు వచ్చారా? ఓకే, హాయ్, మీ పేరు? సిద్ధార్థ. అదేదో ఒకటి ఉంటుందండి పాట, ఉట్టి గాలే వస్తుంది అంటారే, అలా మీరు మాడుతుంటే నాకు వినపడట్లేదు, ఉట్టి గాలే వస్తుంది. హాయ్ మేడం. మైక్ వాల్యూమో మీ వాల్యూమో ఎందులోనో తేడా ఉంది, అది ఎందులో నాకు అర్థం కావట్లే. ఒకసారి మీ వాల్యూమ్ పెంచండి. మనదే ప్రాబ్లమా? అయింది కాదు. హాయ్ అండి. హాయ్ హాయ్. హాయ్ మేడం. హాయ్ అండి. మీరు చాలా అందంగా ఉన్నారండి ఈరోజు.
ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాలేదేంటా అనుకున్నాను నేనైతే. నేను మేకప్లో ఉన్నానండి. ఓకే, ఆల్రెడీ ఏషియన్ పెయింట్ వేసినంత వేసాను నేను ఇవాళ. యా, మీరు కూడా ఏదో చెప్దాం అనుకుంటున్నారా? నా గురించి కాదు, అయితే నేను మైక్ ఇవ్వను, ఆయన నా గురించి చెప్తున్నారు. అది అయిపోయిన తర్వాత నేను ఇద్దాం అనుకుంటున్నా. ఇంకా చెప్పండి. ఏప్రిల్ ఫుల్. ఇంకేదో చెప్దాం అనుకుంటున్నారు. ఏప్రిల్ ఫుల్. ఏప్రిల్ ఫుల్ చేశారా? ఇది ఆగస్ట్ కదా, నేను తీసుకోవట్లేదు, నేను ఫస్ట్దే కన్సిడర్ చేస్తున్నానండి. మీ పేరేం చెప్పారు? సిద్ధార్థ. మళ్ళీ వాల్యూమ్ ప్రాబ్లం వచ్చిందండి. మీది? సిద్ధార్థ. సిద్ధార్థ. సిద్ధార్థ్ రాయా మీరు? ఓకే, ఏదో ఒకటి. ఓకే, సినిమాలు బాగా చూస్తుంటారా మీరు? చాలా చాలా చూస్తారు. మహేష్ బాబు ఫ్యాన్. మహేష్ బాబు ఫ్యాన్. ఓ, ఏదో ఒక్కసారి మహేష్ బాబులో చేయండి. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, అదే దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఓకే, వెరీ నైస్. ప్రస్తుతానికి నేను ముందే చూద్దాం అనుకుంటున్నాను. సో ఆయన దగ్గర నుంచి మీరు కూడా ఇంకెవరినన్నా చూసి వాళ్ళకి మైక్ ఇవ్వరా? ఇక్కడ ఆయన ఎవరి గురించో చెప్దాం అనుకుంటున్నారు? అనుపమ గారి గురించేగా. ఆవిడ సినిమా గురించి చెప్దాం అనుకుంటున్నారు. ఓ, మాకే తెలియని డీటెయిల్స్ మీకు తెలుసా? కొంపతీసి మీరు ఈ సినిమాకి పనిచేశారా? చిరు లీక్స్ లాగా. మీ పేరేంటండి? నా పేరు అరవింద్ అండి. అరవింద్ గారు, నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ. మీకు కూడా నమస్కారం, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ కమర్షియల్ మూవీస్ ఎవరైనా తీసేయచ్చండి, 4 ఫైట్లు 6 సాంగ్స్ ఎవరైనా తీసేయచ్చు. బట్ లైక్ దిస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీ తీయడం చాలా కష్టం. ఇప్పుడు ఇలా ఈ మూవీకి ఆల్రెడీ కొంచెం క్రిటిక్స్ దగ్గర నుంచి సంథింగ్ రాంగ్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఈ మూవీకి గోపీ సుందర్ మ్యూజిక్ ఆల్రెడీ మేము చాలాసేపటి నుంచి వింటున్నాం, సూపర్గా ఉన్నాయి. చాలా 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 బాగుంది మ్యూజిక్. అండ్ ప్రవీణ్ గురించి తెలుసు, సినిమా బండి అండ్ శుభం చాలామంది చూసుంటారు ఇక్కడ. శుభం రియల్లీ సూపర్, ఎక్స్ట్రీమ్లీ. అంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని జోనర్లోకి వెళ్ళి తీసి మూవీ తీయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ అది హిట్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. ఈ మధ్య మూవీస్ వస్తున్నాయి, అవుట్ ఆఫ్ ది బుక్స్ మూవీస్ వస్తున్నాయి, కానీ ప్రతిదీ హిట్ అవ్వాలని ఏం ఫార్ములా ఏం లేదు. కాబట్టి శుభం ఎంత బాగుందంటే సింప్లీ సూపర్. ఇలాంటి మూవీలు తీస్తున్నారు. బట్ ప్రవీణ్ గారు టైం ఉంటే కానీ నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన టైం తీసుకొని మరీ వస్తున్నారు. నేను క్రిటిక్ వ్యూలో నుంచి ఆలోచిస్తాను. ఈజ్ ఇట్ అగెనెస్ట్ ద పరదా ఆఫ్ హిందూయిజం ఆర్ ఆల్ పరదా సిస్టమ్, ఆల్ రిలీజియన్స్ ఉంది కదా, లైక్ దాని గురించా అని అడుగుతాను. అంటే మూవీ చూడలేదు కాబట్టి యాజ్ ఎ క్రిటిక్ కెన్ ఐ ఆస్క్ దట్ క్వశ్చన్? యూ కెన్ ఆస్క్ అండి. ఆయన ఆన్సర్ కూడా నాకు తెలుసు. 22వ తారీఖు ఆగస్ట్ చూడండి అనేది ఆన్సర్ వస్తుంది. అండ్ ఖచ్చితంగా ఆయన చెప్పారు, ఇది నా ఇమాజినేషన్ నుంచి వచ్చింది అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ రావాలని తెలుగులో చాలా చాలా మూవీస్ ఇలాంటివి రావాలి. కమర్షియల్ మూవీస్ తీయడం చాలా ఈజీ, బట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్ వెరీ రేర్ ఇన్ తెలుగు ఫీల్డ్ ఎక్స్క్లూజివ్లీ. మలయాళం అండ్ తమిళ్ బాగా తీస్తారు, బట్ మన తెలుగులో ఎందుకు తీయరో తెలీదు. ప్రవీణ్ లాంటి డైరెక్టర్లు చాలామంది కావాలి మన తెలుగు ఫీల్డ్కి. బికాజ్ నేను సినిమాలు చూస్తుంటేనే పెరిగాను, సినిమాలోనే తెలుసు కాబట్టి ఇలాంటి సినిమాలు కావాలి. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ బ్యాంకర్. రైట్ నౌ ఐఎమ్ ఏ బ్యాంకర్. అండ్ సినిమాలు తప్ప నాకు ఇంకేం తెలియదండి, అందుకని సినిమాల గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తాను. అర్థమవుతూ ఉందండి నాకైతే. మీకు ఎంత సినిమా పిచ్చింది అనేది మాకు అర్థమవుతూనే ఉంది. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత డెఫినెట్గా మీ ప్రశ్నని ముందు పెడతాం మేము, ఆయన ఆన్సర్ని కూడా విందాం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మ, మీ పేరు? తనకి ఆవిడకి ఇవ్వండి. రజనీ గారు. ఏం చేస్తుంటారు మా? హౌస్ వైఫ్. ఏంటి వాళ్ళ షాపింగ్కా ఇక్కడ? సండే ఫుల్ రష్, అసలు మామూలుగా లేదు. అండ్ ఇంకాసేపట్లో అనుపమ గారు వస్తున్నారు, అది చూసే అవకాశం కూడా దక్కింది. టైం దొరుకుతుంటుందా హౌస్ వైఫ్లకు అసలు సినిమాలు చూసే అంత? మీ వారు మిమ్మల్ని సినిమాలకు తీసుకొస్తారా? పర్లేదంటారా? చూస్తూ ఉంటారు. ఓకే, ఎలాంటి సినిమాలు ఇష్టం మీకు? లేడీ ఓరియంటెడ్ ఇంట్రెస్ట్గా ఉంది. ఓహో, అయితే మీకోసం వస్తుంది ఇప్పుడు 22 ఆగస్ట్న పరదా. డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఇంకా ఏంటి, మామూలుగా హౌస్ వైఫ్ అంటే వేరే జాబ్స్ అవి చేస్తూ ఉంటే 8 hours 12 hours జాబ్ ఉంటుందేమో, వీళ్ళకి 24/7 ఉంటూనే ఉంటుంది వర్క్. సో మీ హాబీస్ ఏంటి? హాబీస్ వచ్చేసి కుకింగ్. కార్తీక్ దీపం సీరియల్. పక్కనే ఉన్న అబ్బాయి మా బాబు. అర్థమైందండి. మీ సీరియల్ వల్ల ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారో అర్థమవుతుంది అక్కడ. లేదు మేడం, క్రికెట్ సీరియల్ అప్పుడు ఏదైనా క్లాష్ అవుతుందేమో చూసుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ కనిపిస్తుంది. కుకింగ్ అండి నా హాబీ.
కుకింగ్ ఓకే, ప్రతి తల్లికి అందుకే ఇలా ఉన్నాం మనం, కొంతమంది కాస్త బొజ్జ ముందుకొచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. మీరేం చేస్తారు? ఐటీ ఎంప్లాయ్. ఓకే, ఇవాళ మొత్తానికి టైం దొరికిందా మమ్మీని షాపింగ్కి తీసుకొని రావడానికి? బాబా ఒక్కసారి అమ్మతో షాపింగ్కి వచ్చారు. ఎంతమంది ఇక్కడ అమ్మలతో షాపింగ్కి వచ్చింది? ఎక్కడమ్మా మీ అమ్మగారు ఎక్కడున్నారు? అక్కడెక్కడో ఇంటి దగ్గర ఉన్నారా? వీడియో కాల్లో షాపింగ్ చేస్తున్నారా ఏంటి మమ్మీకి కాల్ చేసి? అబ్బా బాబా, ఎంత ప్రేమ, అద్భుతం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కాదు, మీలో సింగర్లు డాన్సర్లు మీరున్నారా? ప్రతిదీ పక్కన వాళ్ళని చూపించడం తప్ప మనలో ఏముంది, మనం ఏం చేయగలుగుతాం అనేది అసలు ఎక్కడికి పోతుంది సమాజం? డైలాగా? ఓకే, ఇప్పుడు చెప్పకపోవాలి, అసలే ఆ హైట్కి అందరికీ కనిపించేస్తున్నాం, కష్టం ఇప్పుడు తప్పించుకోవడానికి కూడా లేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వస్తుంది మైక్ అంట. హలో. ఇండోర్లో కూడా సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు చూడండి. మీరు కెమెరాలో బాగా కనిపించాలి అన్న మీ లోపలున్న ఏమంటారు దాన్ని, ఆసక్తికి. ఓకే, మీ పేరు? శ్రవణ్ గారు. ఏం చేస్తూ ఉంటారు? ఐటీ ఎంప్లాయీ. ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ మెజారిటీ ఎక్కువ ఉన్నట్టుంది బాగా. ఓకే, సన్ గ్లాసెస్ పెట్టుకుంది, మీరు సన్లా కనిపిస్తున్నారండి, డైరెక్ట్ చూడలేను. పల్లక్ నామాకే పంచా అన్నట్టుంది ఇదైతే. బాబా సేమ్ డైలాగ్ అనుపమ గారు వచ్చాక కూడా చెప్పబోతున్నారు కదా, ఇదే గ్లాసెస్ కంటిన్యూ చేసి? లేదండి, అది ఇంకోటి మారుస్తున్నారా? మీరు మూన్ లాగా కనిపిస్తున్నారు కాబట్టి ఆ చల్లదనాన్ని తీసుకోలేక అంటారా? క్లౌడ్స్ ఎక్కడైనా ఉంటాయండి, ఎక్కడైనా కనిపించే స్కై మాత్రమే కదా, నాకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఏంటిది నాకు అర్థం కాలేదే, ఏం జరుగుతుంది ఇక్కడ? కొంచెం అర్థం చేసుకుంటే అర్థం అవుతుందండి. ఓ అమ్మో, నేను పోతా. ఏం చేస్తూ ఉంటా? ఐటీ అని చెప్పారు ఆల్రెడీ. చూసారా, మీరు ఇలాంటివన్నీ కన్ఫ్యూజ్ చేస్తే నేను ఏం అడగాలో మర్చిపోతూ ఉంటా. ఇంకాసేపట్లో సరే మన ఇద్దరిది తర్వాత మాట్లాడుకుందాం మనం. అనుపమ గారు వస్తున్నారు కాబట్టి ఇంకాసేపట్లో. సో తనని మీరు ఏ ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నారు? ఇప్పుడు హీరోయిన్గా ఉండాలంటే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే మైండ్లో హీరోయిన్స్ చాలా గట్టిగా నమ్మాలి వాళ్ళని వాళ్ళు. సో ఇప్పుడు ఏ బ్యాడ్ జరిగినా గుడ్ జరిగినా సరే ఒక కన్సిస్టెన్సీ మీద వెళ్తున్నారు. దానికి ఎవరు సపోర్ట్ చేశారు, అంటే తనకు తాను ఎలా బిల్డ్ చేసుకున్నారు మైండ్ సెట్, అవన్నీ అడగాలనుకుంటున్నా. సో వచ్చే హర్డిల్స్ని వాటిని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్తున్నారు అని అడుగుదాం అనుకుంటున్నారు, అంతేనా? స్ట్రైట్ అవే. ఓకే, కూల్, అడుగుదాం ఖచ్చితంగా. మీరు ఇప్పుడే అడిగారు సింగర్ అయినా డాన్సర్ అయినా ఉన్నారని. అడిగాను. ఇప్పుడు మీలో అందరూ ఉన్నారా, ఒక్కరు ఉన్నారా? ఉన్నారండి, అందరూ ఉన్నారా? ఏదో ఒకసారి ఫస్ట్ మొదలు పెడదాం సింగర్ నుంచి, అది కొంచెం దూరం నుంచి కూడా మనం వినొచ్చు కాబట్టి. ఓకే, నేను సాంగ్స్ రాస్తానండి. ఓ వావ్. నేను ఓన్గా కొన్ని సాంగ్స్ రాశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు పర్మిషన్ ఇస్తే ఒక సాంగ్ పాడు. మీరు ఐటీ ఎంప్లాయీ అన్నారు, నాకు యాక్టర్ అవ్వాలనేది గోల్ అండి. మేనేజర్ ఏ కంపెనీ మీది? వద్దు రేపే మండే. ఓకే పర్లేదు, ఐటీ ఎంప్లాయీస్. ఇవాళ ఐటీ ఎంప్లాయీసే రేపటి డైరెక్టర్లు, రైటర్లు, హీరోలు. యా, అందులో నేను ఒకడిని. ఓకే, ఇప్పుడు పాడండి. ఇంకెందుకు, మీరు రాసిన పాట ఏదైనా ఒకటి పాడండి. ఓకే, కాపీ రైట్స్ పడవు కదా, మీరే పాడుతున్నారు కాబట్టి పడవలేదు. ఓకే, ఎవరు? ఓకే పాడండి ఇప్పుడు. ఓకే. చిన్ని మనసులో అలా చూడొచ్చనే, రీజన్ అడిగితే మనసే నువ్వని చెప్పిందే పిల్ల. చిన్ని మనసులో అలా చూడొచ్చనే, రీజన్ అడిగితే మనసే నువ్వని చెప్పిందే పిల్ల. ఎదురుగా నిలిచావే, ఎదసడి ఆపావే, ఎదనే గిచ్చావే, లవ్లో పడ్డానే పిల్ల. ఎదురుగా నిలిచావే, ఎదసడి ఆపావే, ఎదనే గిచ్చావే, లవ్లో పడ్డానే పిల్ల. చిన్ని మనసులో అలా చూడొచ్చనే, రీజన్ అడిగితే మనసే నువ్వని చెప్పిందే పిల్ల. ఈ లిరిక్స్ రావడానికి రీజన్ ఎవరో అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఆ చిన్ని మనసులో అలజడి ఎందుకు వచ్చిందా, ఎక్కడొచ్చింది, ఎవరిని చూస్తే వచ్చింది, రీజన్? ఆయన ఆ పాట నేను పుట్టక ముందు రాసుకుని. సో చెప్పండి పర్లేదు, చెప్పండి, తెలిసిపోతుంది వాళ్ళ కెమెరాల్లో. లేదండి, ఎవరు లేరా? అలానే మెయింటైన్ చేయాలి. అంటే సింహం ఎప్పుడు సింగిల్గానే ఉండాలి కదండి. ఓకే, ఎవరది ఇప్పుడు?
నేనే ఓ మీరు సారీ మీ గురించి గడ్డం కనిపించట్లేదు కొంచెం మీరే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా బాగున్నాయి లిరిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చూద్దాం ఫ్యూచర్లో మీ పాటని ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎవరైనా ఇంకా ఎవరిలో అయినా సింగర్స్ ఉన్నారా? ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ప్రొడ్యూసర్ విజయ్ గారికి ఒక ఓ వేసుకోండి. మీరు చిన్ని మనసు అనగానే ఆయన పెద్ద మనసు చేసుకొని విన్నారు ఇప్పటివరకు ఆ పాటని. సో విజయ్ గారు వెల్కమ్. సో ఇంకా ఇస్తున్నారు ఎవరికైనా మైక్? మాట్లాడంట అబ్బాయి. నువ్వు కూడా నా అలాగే కమర్షియల్ బ్రో, పే చేస్తే కానీ మాట్లాడేలా లేవు. మళ్ళీ అదిగో అల్లదిగో శ్రీహరివాసము. ఏం జరిగింది అబ్బాయికి సడన్ గా? అనుపమ గారు వచ్చేసారా ఏమిటి? లేదు రాలేదు, ఇంకా వస్తే మామూలుగా ఉండదు. ఇంకా ఎన్ని ఎంట్రీలు కావాలి చెప్తే ముందే మేము ప్లాన్ చేసుకుంటాం. ఓకే, మైక్ అటు నుంచి ఇంకో దగ్గరికి పాస్ అవ్వట్లేదు, అక్కడ ఆగిపోతుంది. మా వాడు ఒక డైలాగ్ చెప్తాడంట, అందుకే చెప్పకపోతే మాత్రం మామూలుగా ఉండదు. హే ముందు మైక్ ఎటు పడితే అటు తిప్పుతారు. ఎవరు చెప్తున్నారు ఇంతకీ డైలాగ్? మీ అమ్మ కాదురా నా అమ్మరా. ఇదేదో పాన్ ఇండియా సినిమాలో ఉంది, మిక్స్డ్ లాంగ్వేజెస్తో వస్తుంది డైలాగ్స్. ప్రభాస్ ఫ్యాన్స్, ఇందాకే మీరు ఎవరో ఫ్యాన్ అని చెప్పారే. ప్రభాస్ ఫ్యాన్, ఓకే. కట్అవుట్ చూస్తే కొన్ని నమ్మేయాలి డోడ్. యా, సో నెక్స్ట్ మైక్. ఇప్పుడు ఓన్లీ సింగర్స్ చేతికి మాత్రమే మైక్ వెళ్ళాలి. హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? యోగేష్. యోగేష్, ఏం చేస్తూ ఉంటారు యోగేష్? ఎడిటర్. ఎడిటర్? ఓ మూవీ ఎడిటరా? లేదు లేదు, ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏమైనా ప్రాజెక్ట్ చేశారా? లేదు, ఇంకా చేయలేదు. ఇంకా చేయలేదు, ఓకే. ఫ్యూచర్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఎడిట్ చేయకుండా ఒక పాట పాడండి, ఎడిట్ చేయకుండా ఒక డైలాగ్ చెప్పండి. డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు వచ్చారా? రాలేదు, అదే మీరు ఇందాక లాక్ చేస్తా అన్నారు కదా. ఎస్, లాక్ చేద్దాం. శుభం మూవీ వచ్చి 3 months అవుతుంది. ఇంత లోపల ఈ మూవీ ఎట్లా కంప్లీట్ చేశారో అర్థం కావట్లేదు. 3 monthsలో మూవీ కంప్లీట్ చేశారు. అది కూడా నిజమే కదా బ్రో. యా, ఇది కొంచెం ముందు వెనుక అలా ఆయన బాగా కంప్లీట్ చేస్తూ ఉంటారు బేసిక్గా. అది ముందా ఇది ముందా ఏది ముందు అనేది ఆయన వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా అడుగుదాం. లేకపోతే ఇంత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఎలా కంప్లీట్ చేశారో అనేది కూడా అడుగుదాం. ఎన్ని డేస్ బట్టి ఉండొచ్చు అని. మీరు ఎడిటరా డైరెక్టరా? కాబోయే డైరెక్టర్, ఆల్రెడీ అయిన ఎడిటరా? టీఎఫ్ఐ బానిసలు. టీఎఫ్ఐ బానిసలా? ఆహా, రాజ్బీ శెట్టి వినిపించింది ఆ డైలాగ్ అక్కడి నుంచి. ఓకే, కూల్. అండ్ యా, అంతేనా? ఒకటేనా, ఇంకేమన్నా ఉన్నాయా? అనుపమ గారు ఈ మూవీ ఒప్పుకోవడానికి కారణం అని. క్యారెక్టర్ నచ్చి అంటే యూనో ఆనంద మీడియా బాగా పే చేసి ఉంటుంది, అది కూడా నచ్చి మీకోసం. యా, అంతేగా? థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రశ్న నువ్వు అడుగుతూ వెళ్ళిపో కదా, ఒక పని అయిపోద్ది. మైక్ అటు ఇటు తిప్పడం కదా. నిన్నే బ్రో. ఓకే, ఇటు కూడా వద్దాం ఒకసారి. ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇక్కడికి రావచ్చా అని హ్యాపీగా అడిగారు ఇందాకే. హాయ్ మా, మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్, స్టిచ్చింగ్ అండి. ఓ నైస్. బా, ఎంత బాగా కుట్టేవాళ్ళంటే మాకు అసలు ఎవరితో ఆడవాళ్ళకి ప్రేమ అవుతుందో లేదో కానీ ఫోటోగ్రాఫర్తో, టైలర్తో ప్రేమలో పడుతూ ఉంటారు అన్నమాట ఆడవాళ్ళు పదే పదే. ఓకే, సో సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తానండి. మరి 22వ తారీఖు ఏంటి మరి? మన ఇది పరదా ఫిలిం. మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ చెప్పండి, కొంచెం లేట్గా ఇస్తాం బట్టలని. లేదండి, మా బాబు చాలా ఫ్యాన్ అనుపమ గారికి. ఓ, రాలేకపోయాడు, వాడి కోసం నేను చూస్తున్నా. బాబా, ఇది బాగుంది అసలు. వాళ్ళ అబ్బాయి అనుపమ గారి ఫ్యాన్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి లైవ్ చూస్తూ ఉంటాడు, మీరు ఇక్కడ నుంచి అనుపమ గారిని కలుస్తున్నారనమాట. వాడి కోసమే నేను 4 hours నుంచి వెయిట్ చేస్తున్నాండి, అనుపమ గారి కోసము. జస్ట్ ఇంకాసేపు వెయిట్ చేశారంటే ఆవిడ వచ్చేస్తారు. ఆవిడ కంటే ముందు పరదాని మన ముందుకు తీసుకొని రాబోతూ సూపర్ సక్సెస్ని అందుకోబోతున్న డైరెక్టర్ మన ముందుకు వచ్చేసారనమాట. ప్రవీణ్ గారికి వేసుకోండి. ఇప్పుడు అనుదీప్ గారి స్టైల్లో ఒక సౌండ్ వేసుకోండి. పర్ఫెక్ట్. గాయత్రి గారు ఏదో చెప్తున్నారు మీరు. అనుపమ గారిని చూడాలి. మరి ఫిలిం పేరు కూడా చాలా బాగుందండి. నమస్తే అండి. అంటే వీళ్ళు తీసే కష్టం చాలా ఉంటుందండి. ఆ ఫిలిం చూసి జనాలు నేర్చుకునేది చాలా ఉంటుంది. ఆ కష్టం వెనుక చూసినాక నవ్వుతూ పోకూడదు, దాన్ని అర్థం చేసుకొని మనం ఫాలో కావాలి.
ఓకే, సినిమా నుంచి వచ్చే మెసేజ్ని అక్కడితో వదిలేయకుండా మనం తీసుకెళ్ళాలి, ఆచరించాలి అని చెప్తున్నారు అనమాట ఆవిడ. థ్యాంక్ యూ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. మీ అబ్బాయికి కూడా మా ఒక బాబు పేరు హాయ్. గణేష్ అండి. అనుపమ గారు వస్తే ఒకసారి చెప్పే ఛాన్స్ ఇస్తే చాలండి. గణేష్ అని చెప్పాలి అంతేగా. అనుపమ గారు ఒక్కసారి ట్రై చేస్తాను అవకాశం నేనైతే. ఇస్తే చాలండి. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పక్కనే ఉన్న అమ్మాయి పాప అర్చన. ఓకే, మొత్తం అంతా ఇవాళ నువ్వే అనుకుంటా సినిమాటోగ్రఫర్ దీనికి కదా, కెమెరామ్యాన్. ఇక్కడ ఏం జరుగుతుందో క్యాప్చర్ చేసి మీ అన్నయ్యకి పంపించడానికి. అదే అండి. ఓకే, ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, సినిమాలు అంటే ఇంట్రెస్టా? మరి సినిమా టీం అందరూ వచ్చేసారు ఎదురుగా. శుభం, సినిమా బండి, పరదా, డైరెక్టర్ ఉన్నారు. ఆయనకి ఏమన్నా అడగాల ప్రశ్న? అడగాలంటే డైరెక్ట్ మైక్ తీసేసి కూడా అడగవచ్చు, పక్కనే ఉన్నారు కాబట్టి వినపడుతుంది. వాళ్ళు చాలా ఆలోచించి 10 మందికి షేర్ చేసేదే చాలా యాక్టివ్గా తీసి చూపిస్తారండి డైరెక్టర్స్, కష్టపడి. ఓకే, మమ్మీనే మాట్లాడతారు ఇంట్లో, నాకు అర్థమైంది. హోమ్ మినిస్టర్ ఆవిడే అని. పర్లేదండి, మాట్లాడుతుంది మా అమ్మాయి కూడా అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇందాక డైరెక్టర్ గారిని ఏదో అడగాలని చెప్పారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? ఇన్ని ప్రశ్నలు బ్రెయిన్లో ఉంటే నాకు లాస్ట్ ప్రశ్న గుర్తుందనమాట. అదేంటంటే, ఇంత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా మీరు ఎలా కంప్లీట్ చేశారు? మొన్నే శుభం వచ్చింది, ఇప్పుడు పరదా రాబోతుంది, ఎలా? మీరు ఇంట్లో పడుకుంటున్నారా, సెట్లో పడుకుంటున్నారా అని అడిగాడు అబ్బాయి. ఒకవేళ పడుకుంటే అది ఏ సెట్ అయింది? సగం శుభం సగం పరదా అయిందా అని అడిగాడు అబ్బాయి. అంతే కదా, ప్రశ్న అదేగా. డైరెక్ట్గా మైక్ ఇవ్వండి డైరెక్టర్ గారికి. ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా? నేను షాక్ అయిపోయా వైజాగ్లో ఆయన ఫ్యాన్స్ చూసి. ఆయన హీరో అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చి జస్ట్ అలా మిస్ అయ్యి డైరెక్టర్ అయిపోయారు ఆయన. కానీ ప్రవీణ్ గారు, మీరు నాకు గూగుల్ పే చేస్తున్నారు ఇంత పొగిడినందుకు. యా, హలో, హాయ్. హాయ్ ప్రవీణ్ గారు. సో అదే శుభం సినిమా అందరూ చూసారా? జన్మ జన్మల బంధం చూసారా లేదా? మీతో కూడా వాళ్ళు జన్మ జన్మల బంధాన్ని ఏర్పరచుకున్నారు ఆ సినిమా చూసినప్పటి నుంచి. అదే అడిగారు వాళ్ళు ఇప్పుడు. ఏంటి పరదా ముందయింది, సో పరదా తర్వాత శుభం చేశా యాక్చువల్లీ. ఓ, ఫస్ట్ దానికి పరదా తొలగి అది ముందు వచ్చింది, ఇప్పుడు పరదా తొలగబోతుంది 22వ తారీఖున పరదాకి, అంతే కదా? అంతే. ఓకే, పర్ఫెక్ట్గా. అండ్ అలాగే దీనికి సంబంధించి ఇది మన హిందువులకి సంబంధించిన పరదానా, లేకపోతే మొత్తం యూనివర్సల్గా సంబంధించిన పరదానా, అసలు దేనికి సంబంధించిన పరదా అని వారు అడిగారు. ఇది మన అందరిలో ఉన్న పరదా. మనందరికీ ఒక పరదా ఉంటుంది కదా, అందరికీ ఒక పరదా ఉంటుంది కదా. ఆ పరదాని ఈ సినిమాతో బయటకు తెస్తారని ఫీల్ అవుతున్నా. ఆయన సింపుల్గా చెప్పింది ఏంటంటే, ఇది మనిషి మనసుకున్న పరదా అని చెప్తున్నారు. మరి అది ఏ విషయంలో తొలుగుతుందా లేదా, ఎలాంటి పరదాని మనం క్యారీ చేస్తున్నాం అనేది సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అంతే కదా ప్రవీణ్ గారు? అంతే. పర్ఫెక్ట్గా చెప్పానా? సూపర్. సో అలాగే మీకు కొంతమంది అమ్మాయిలు అడిగారు, మీకు పెళ్ళయిందా లేదా అని. అయిపోయింది, పెళ్ళి అయింది. ఓ అయితే ఓకే అండి. చాలా హార్ట్ బ్రేక్ చేశారు ఈ ఒక్క మాటతో మీరు. అమ్మాయిలు పర్లేదు, రమ్య అక్కడ షాపింగ్ చేస్తుంది. అక్కడ వాళ్ళ ఆవిడ కూడా షాపింగే చేస్తున్నారంట. ఓకే, ఈ మాల్కి ఎవరు వచ్చినా ఫస్ట్ అలానే ఉంటుంది, షాపింగే చేస్తూ ఉంటారు. అండ్ ఖచ్చితంగా ఇంకా ప్రొడ్యూసర్ గారిని ఏదో అడిగారు ఒక ప్రశ్న. విజయ్ గారు,